అందరూ తల్ల వంచుని ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ యొక్క సార్వభౌమ అధికారమును గుర్తించి ఈ ఉదయకాలమున నీ నామమును ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి చక్కని తరుణమును బట్టి నీకు స్తోత్రాలు. నీ సత్యాన్ని, నీ వాక్యాన్ని మేము గ్రహించబోతుండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును ప్రతి వారికి దయచేయండి. ప్రతి ఒక్క హృదయములో నీ సత్యమును స్థాపింపజేసి ప్రతి వారికి అది దీవెనకరముగా ఉంచమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం నుండి మనము ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి ధ్యానం చేస్తున్నాము. అతని పేరు యోహాన్. గడిచినటువంటి వారములో దాదాపు 3 సందేశాలు అతని గురించి ధ్యానించడం జరిగింది. యోహాను ఒక కారణము చేత దేవుని ద్వారా జన్మను పొందినవాడని, యోహాను యొక్క జీవితము ఒక గొప్ప ఉద్దేశముతో ఆరంభించబడిందని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గాన్ని సిద్ధపరచుటకు, సరళము చేయుటకు, దేవుని ప్రజలను సిద్ధపరచడానికి, రెడీ చేయడానికి ఒక గొప్ప సాధనముగా ఉపయోగపడినటువంటి వ్యక్తిగా అతని గురించి ధ్యానం చేశారు. యోహాను గురించి చెప్పిన విషయాలలో అతడు బాప్తిస్మమిచ్చి యోహానుగా పరిగణింపబడ్డాడని, అతడు ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ తెలిసాడని, అతన్ని చూడడానికి, అతను చెప్పే మాటలు వినడానికి, ఆయన ద్వారా బాప్తిస్మము పొందడానికి ఎంతో దూరం నుండి ప్రజలు వచ్చారని కూడా ధ్యానం చేశారు. అయితే ఈరోజు ఆ బాప్తిస్మమిచ్చి యోహాను జననము వెనకాల ఉన్న సత్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. లూకా సువార్త నుండి మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మత్తయి, మార్కు, లూకా, యోహానులు యేసుక్రీస్తు ప్రభువుని గురించి, వారి జననమును గురించి, వారి యొక్క జీవిత చరిత్రను గురించి రాశారని మనం అనుకుంటాం. కానీ మత్తయి, మార్కు, లూకా, యోహానులు యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి జననమును గురించి ఇద్దరే రాశారు స్పష్టంగా. ఎవరంటే మత్తయి మరియు లూకా. యేసయ్య గురించి రాసిన వారు వీరు నలుగురు. యేసయ్య జన్మను ఉద్దేశించి, జన్మ యొక్క కోణములో ఆ చరిత్రను రాసిన వారు మత్తయి మరియు లూకా. ముందుగా ఏర్పాటు చేయబడిన స్వరమైన యోహాను జన్మ గురించి మాట్లాడుకుందాం. యోహాను గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా యోహాను కుటుంబం గురించి మనం అర్థం చేసుకోవాలి. యోహాను తల్లిదండ్రులు ఎవరు? లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నాను, వినండి. నేను చదువుతాను, వినండి. యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరయాను యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. యోహాను యొక్క జీవితమును ధ్యానించడానికి ముందుగా తన చరిత్రను తెలుసుకుందాం. తన పేరెంట్స్, తన తల్లిదండ్రులు ఎవరంట? అబియా తరగతిలోనున్న జకరయ, అతడు యాజకుడు. యోహాను పుట్టిన కుటుంబము యాజక వంశం. బాప్తిస్మమిచ్చి యోహాను పుట్టిన కుటుంబము దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఉన్నటువంటి కుటుంబం. దేవునికి పరిచారకుడుగా ఉన్న కుటుంబములో జన్మను పొందాడు యోహాన్. తన తల్లి ఎవరో తెలుసా? ఎలిజబెత్. ఆమె అహరోను కుమార్తెలలోనిది. బాప్తిస్మమిచ్చి యోహాను గురించి మనం ధ్యానించినప్పుడు చాలా సందర్భాలలో దానిని అర్థం చేసుకోమేంటి అంటే, యోహాను సాధారణమైనటువంటి జీవితం కలిగిన వాడు కాదు. సాధారణమైన బ్రతుకు అని ఎందుకు అంటున్నానంటే, అతడు మిడతలను తిన్నాడని, అతడు తేనెను తీసుకున్నాడని, అతడు శరీరమును ఏం ధరించాడు? జంతువుల చర్మాన్ని ధరించాడని దుస్తులుగా. అతడు లేనోడేమో, అతడు సామాజికంగా పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబంలో పుట్టినవాడు కాదేమో అని అనుకుంటున్నాం. కానీ తన జన్మము ఒక గొప్ప కుటుంబములో కలిగిందంట. హిస్టరీ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. తన కుటుంబము ఘనత కలిగిన కుటుంబం. బాప్తిస్మమిచ్చి యోహాను జీవిత చరిత్రను గమనిస్తే, తన పేరెంట్స్, తన తల్లిదండ్రుల ప్రవర్తన ఎలాంటిది? వారి కుటుంబ చరిత్ర బాగానే ఉంది, ఘనమైన చరిత్రే ఉంది. వారు యాజక కుటుంబంలో జన్మించాడని మనం ధ్యానం చేస్తున్నాం. అయితే తన తల్లిదండ్రుల గుణలక్షణాలు ఎలాంటివి? చూడండి, చాలా సందర్భాల్లో ఎవరి గురించి అయినా మనం పరిచయం కలిగి ఉంటే
అప్పుడే ఏర్పడిన పరిచయాలు వారి గురించి మనకి పెద్దగా విషయాలు తెలియకపోతే వారు ఎలాంటి వారు, వారి ఇంటి వారు ఎలాంటి వారు, వారి ప్రవర్తన ఎలాంటిది, స్వభావం ఎలాంటిది అనేటువంటి విషయముల పట్ల ఆసక్తి ఖచ్చితంగా ప్రతి వారికి కలుగుతుంది. ఖచ్చితంగా కనుక్కుంటాం. అయితే యోహాను గారి యొక్క తల్లిదండ్రుల ప్రవర్తన కూడా చూద్దాం. 6వ వచనం చూస్తే, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఆమేన్. యోహాను యొక్క తల్లిదండ్రుల జీవితమును గురించి చూస్తే, వారు సకల విధములైనటువంటి న్యాయ విధులను అనుసరిస్తూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క న్యాయ క్రమాన్ని పాటిస్తూ వారు నీతిమంతులుగాను నిరపరాధులుగా ఏ దోషము లేని వ్యక్తులుగా బ్రతికారంట. వారి ప్రవర్తన క్లీన్గా ఉంది. వారి క్యారెక్టర్, వారి స్వభావం నీతి కలిగినదిగా ఉంది. ఏ తప్పు వారి జీవితంలో వారు చేసినట్లుగా దాఖలు లేవు. మన సమాజంలో ఉన్నటువంటి ఒక నానుడు మాట ఏంటి అంటే, చెట్టు క్వాలిటీ బట్టే దాని ఫలం కూడా, మరి తెలుగులో అది ఎలా మాట్లాడతారో నాకు తెలియదు, కానీ ఇది విధమైన మాట ఖచ్చితంగా ఉండదు. చెట్టు మంచిదైతే విత్తనం మంచిదైతే చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదే, దాని కాయ మంచిది అవుతుంది. దేవుని స్తోత్ర. అంటే దాని ఉద్దేశం, మూలాలు మంచివైతే ఆ మూలముల నుండి ఆరంభించబడినది ఏదైనా మంచిగానే ఉంటుంది. మూలాలే సరిగ్గా లేవైతే, పునాదులే సరిగ్గా లేకపోతే అవి ఖచ్చితంగా బలహీనమైన, ఘనత లేని ఒక పరిస్థితిలోనికి అవి ఉంటాయి అన్నది ఆ మాట యొక్క ఉద్దేశం. మూలాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని మనం ఎప్పుడు చూస్తామంటే, సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వారి ప్రవర్తనను గురించి, వారి తల్లిదండ్రుల మూలాలు, వారు పెంచిన విధానం అన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరినైనా ఒక అంచనా వేయడానికి వారి యొక్క వెదిగినటువంటి స్థితిగతులన్నీ అంచనా వేసి, వారి మూలాలు ఇవి, వాళ్ళ నాని పని చేస్తాడు, వాళ్ళ అమ్మగారి పని చేస్తుంది, వారు ఇలాంటోరు వారు అలాంటోరు అని. అవునా? యోహాను తల్లిదండ్రుల పరిస్థితిని గమనిస్తే, యాజక కుటుంబం మొదటిది, ఘనమైనటువంటి స్థితిగతి ఉన్న ఒక కుటుంబం, దేవుని కొరకు పనిచేసేటువంటి కుటుంబం. రెండవది, వారు నిరపరాధులు. వారు దేవుని కొరకు పనిచేసే కుటుంబంలోనే కాదు కానీ వారు ఏ దోషము లేని, ఏ అపరాధమును జరిగించేటువంటి స్థితిలో లేని మంచివారు. ఆమేన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఆఖరిలో ఖచ్చితంగా ప్రస్తావన చేస్తారు. అయితే ఇంత మంచి కుటుంబం, యాజక కుటుంబము యోహానుది. అహరోను కుమార్తెలలో ఒకే ఆమె ఎలిజబెత్తు. వీరు పలుకుబడి కలిగిన, లేక జనులు గుర్తించగలిగిన ఒక కుటుంబస్తులు. వీరి నిరపరాధులు, ఏ తప్పు చేయలేదు. దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట వీరు? నీతిమంతులయ్యుండిరి. ఎంత మంచివారని వాక్యమే వారి గురించి సాక్ష్యం ఇస్తుంది. అబద్ధ సాక్ష్యము కాదు. వాక్యము ఒకడు మంచివాడు అని రాసి ఉంది అంటే వాక్యము దేవుని నుండి మనకు ఇవ్వబడినటువంటిది గనుక అది అసత్యం ఎప్పటికీ కాదు. ఇంత దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండి వీరికి ఒక చిన్న కష్టం వచ్చింది. అదేంటో చూద్దామా? 7వ వచనం చదువుతున్నాను, వినండి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన, అనగా వృద్ధులైరి. వారు యాజక కుటుంబము, వారు నిరపరాధులు, వారు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంట? నీతిమంతులుగా. They were being considered as righteous before the Lord. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు, ఏ తప్పు చేయని వారుగా ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక కష్టం కలిగింది. ఏంటి? గర్భఫలం లేదు. చాలా సందర్భాల్లో గొడ్రాలుతనమును లేక బిడ్డల లేకపోవటం ఉన్నటువంటి స్థితిని చూసి మనుషుల మీద ఏం నిందేస్తాం తెలుసా? శాపగ్రస్తమని. నిజమే, అది శాపగ్రస్తం అయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతము ఎలిజబెత్తు, జకరియా జీవితాలు శాపగ్రస్తమైనవైతే కాదు. వారు ఎలాంటి వారంట? నిరపరాధులను, నీతిమంతులై ఉన్నారు. అయినను ఏమైంది? వారికి ఒక నష్టం, ఒక కష్టం వచ్చింది. బిడ్డలు లేని స్థితి. ఆ బిడ్డలు లేని స్థితిలో యాజకత్వమును చేయగలిగే జ్ఞానం కలిగిన ఆ జకరియా, ఘనమైన చరిత్ర కలిగిన ఎలిజబెత్ వృద్ధాప్యంలోనికి వచ్చేశారు. దే వర్ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైం. వారు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ వృద్ధాప్యం వరకు వచ్చేశారు. కేవలం వృద్ధాప్యం గురించి మాట్లాడినప్పుడు అబ్రహాము, సారాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాము, కానీ జకరియా, ఎలిజబెత్ గురించి బహు కొద్దిగా ప్రస్తావన చేస్తారు. అసాధ్యమైనటువంటి వయసు వారిది.
బిడ్డలను కలిగి ఉండగలిగేటువంటి స్థితిగతులు వారివి కాదు. వారి యొక్క స్థితిని వివరించబడింది వాక్యములో. యోహాను పుట్టింది యాజక కుటుంబంలో. యోహాను తల్లిదండ్రులు చాలా మంచివారు, నీతిమంతులు, నిరపరాధులు. వారికి యోహాను పుట్టకముందు వారు వృద్ధాప్యం వరకు వచ్చేసారు. అయితే ఈ జకరయ్య చేసే పనిని గురించి వాక్యం కొంచెం వివరిస్తుంది. చూద్దాం. లూకా సువార్త 1:8-10 నేను చదువుతున్నాను. జకరయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. గమనించండి, ఇది రోజు చేసే పని కాదు. జకరయ్య యాజకుడే గాని చరిత్రకారులు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి సమయానికి దాదాపు 20,000 మంది యాజకులు ఆ ప్రాంతంలో ఉన్నారంట. కేవలము యాజక బృందము ఒకే వంశపు వారి నుండి కొనసాగుతూ వచ్చింది. ఆ వంశపు వారి వ్యాప్తి ఎంత చెందిందో తెలుసా? 20,000 మంది యాజకులను తయారు చేసేటువంటి రీతిగా. అంటే ప్రతి వారికి అవకాశం ఇస్తే యాజకత్వం చేయడానికి జీవితంలో ఒక్కసారే ఛాన్స్ దొరుకుతుంది బహుశా. దేవునికి స్తోత్ర. ప్రతిసారి ఒకరికే ఆ ధూపము వేయడానికి ఆలయంలో ప్రవేశము ఒకరికే ఉండేది కాదు. ఎవరి వంతు వారి కంచు వారు ఏం చేసేవారంటే వారు లాట్స్ వేసేవారు. చీటీలు వేసి ఎవరి పేరు వస్తే వారిని పంపించేసేవారు. ఎన్నుకుని ఒక్కొక్కరికి ఒక సమయం నిర్ణయించుకుని వారిని పంపేటువంటి వారు. అలా ఒక రోజున జీవితములో ఒక్కసారి దొరికే అవకాశం వంటి అవకాశం జకరయ్యకు దొరికింది. ఏంటంటే ఆలయములోనికి ప్రవేశించి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ధూపం వేసేటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం ఆయనకి దొరికింది. తరచూ అందరికీ పదే పదే దొరికే అవకాశము కాదది. ఆ పని చేయడానికి యాజక అనుభవము కలిగిన వ్యక్తులకైనను అరుదుగా దొరికే అవకాశము ఆ అబియా తరగతిలో ఉన్నటువంటి జకరయ్యకు ఒకసారి దొరికిందంట. ఆ యొక్క పనిని చేయుటకు తన వంతు వచ్చినప్పుడు ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ప్రతి వారు బయట ప్రార్థన చేస్తుండగా తన వంతు వచ్చినప్పుడు జకరయ్య ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు ఆయన ప్రవేశించినప్పుడు జకరయ్య జీవితంలో ఒక అరుదైనటువంటి అనుభవం. యాజకుడైనప్పటికీ దేవుని ఆలయములో తన వంతు వచ్చినప్పుడు అది పరిశుద్ధమైనది గాను, తన జీవితానికి దొరికిన అరుదైన అవకాశం గాను, గొప్ప అవకాశంగా భావించి ఆ పనిని చేయడానికి అక్కడికి వెళ్ళాడు. ఆ రోజు తను ఊహించని ఒక పని జరిగింది. జకరయ్య ఏమీ ఎదురు చూడలేదు. ఒకటే ఆలోచన, ఆలయంలోనికి వెళ్తున్నాను, నేను చేయాల్సిన ప్రార్థన ధూపపు పనిని శ్రద్ధగా చేసి వచ్చేద్దామని ఏ విషయాల గురించి కాక కేవలం ఆయన చేయాల్సిన పని మీదే శ్రద్ధ చూపుచు ఆలయంలోనికి వెళ్ళాడు. అకస్మాత్తుగా తనకు ఒకటి ఎదురైంది. అదేంటో చూద్దాం. 11-12 చదువుతున్నాను. ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనుకు కనబడగా జకరయ్య అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. జకరయ్య వంతు వచ్చింది. జకరయ్య ప్రార్థన ధూపమును, జకరయ్య ధూపమును, ప్రార్థన ధూపమును కాదు, ధూపమునే వారు బంగారు మరి ఆ యొక్క బలిపీఠము మీద చేసేటువంటి ఆ ధూప కార్యక్రమాన్ని జరిగించడానికి అడుగుపెట్టినప్పుడు తనకు ఒకటి కనిపించిందంట. అస్సలు ఊహించలా. తన చేతిలో ఉన్న పాత్రనైనను తను చేయవలసిన పనిపైన శ్రద్ధ చూపుతున్న వాడికి అకస్మాత్తుగా ఏం కనిపిస్తుందో తెలుసా? దేవుని దూత, ప్రభు దూత ధూప వేదిక కుడివైపున. లూకా డీటెయిల్స్ రాస్తున్నాడు. హీస్ గివింగ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్ టు టెస్టిఫై దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. అది నిజముగా వాస్తవముగా జరిగిందని రుజువు చేయడానికి అది ఎక్కడ జరిగిందో, అది ఏ సమయంలో జరిగిందో, ఆ సమయంలో దూత ఆ ధూప వేదికకు ఎటువైపు నుంచుందో అవన్నీ రాస్తూ కుడివైపున నిలిచి ఉన్న దూతను చూచినటువంటి జకరయ్య ఏం చేశాడో కూడా రాశాడు. జకరయ్య ఏం చేశాడంట? తొందరపడ్డాడు. ఆ తర్వాత ఏముంది? భయపడ్డాడు. దేవునికి స్తోత్ర. జకరయ్య యాజకుడు, జకరయ్య దేవుని పరిచారకుడు. దూతను చూసి భయపడటం ఏంటి? ఆ దూత కూడా ఏముందో చూద్దామా? 13 చదువుతున్నాను. అప్పుడు దూత అతనితో, జకరయ్య భయపడకము. అందరు చెప్పండి, జకరయ్య భయపడదు. మీరు అందరూ చెప్పేశారు జకరయ్యని భయపడద్దని, కానీ ఒకసారి వాక్యంలో మనం చూస్తే ఏముంటుందో తెలుసా? దూతలను చూసిన ప్రతి వాడు భయపడ్డాడు.
ఎవరైనా సరే, ఎంత ధైర్యవంతుడైనా సరే దేవదూతను చూస్తే, చాలా సందర్భాల్లో కొంతమంది నాకు దేవదూత కనబడింది అంటారు. దేవదూత కనబడితే పడుకున్నట్టుగానే వారు పక్కన తడిపేసుకుంటారు. ఇది వింటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఎంత పెద్దోడైనా సరే అంత మరి భయము కలిగించే రీతి. యోసేపు కనిపించినప్పుడు భయపడద్దు, మరియ కనిపించినప్పుడు భయపడద్దు. మీరు వాక్యం ఎక్కడ చూడండి, దేవదూతల ప్రత్యక్షత మనుషులకు భయాన్ని కలిగించింది. ఎందుకో తెలుసా? వారి రూపము అసాధారణమైనది. దేవదూత అంటే ఒక మనిషికి 2 రెక్కలు ఉంటాయని అనుకుంటున్నారు. వాక్యంలో చదవండి, వాటి రూపమును గురించి వివరించబడిన విధము చూస్తే, దాన్ని గీస్తే, దాని యొక్క ఒక పిక్చరైజేషన్ చేసుకుంటే మనందరం భయపడిపోతాం. ఒక ఏలియన్ని చూసిన దానితో సమానం. దేవునికి స్తోత్ర. భయపడ్డాడు జకరియా. ఏంటండి వృద్ధాప్యానికి వచ్చాడు అంటున్నారు, యాజకుడు అంటున్నారు. దేవదూతకు భయపడటం ఏంటంటే, దేవదూత మనిషి ఆకారములో కాదు, దాని వాస్తవ ఆకారంలో ఎవరికైతే కనబడిందో ఖచ్చితంగా వారికి ఏం కలుగుతుంది? భయం. అందుకే దేవదూత నుండి వచ్చిన ప్రతి మాట ఎప్పుడు ముందేమొస్తుందో తెలుసా? సమాచారం రాదు, ముందుగా భయపడకుడి. ఆమేన్. ప్రభు దూత అనగా ద లార్డ్స్ మెసెంజర్, సమాచారమును అందించేటువంటిది అని అర్థం. దేవుడు దూతలను తన స్తుతికి, తన సమాచారమును అందించుటకు అనుగ్రహించిన లేక నిర్మించినటువంటివి అవి. ఆ దూతను చూసినప్పుడు జకరియా భయపడ్డాడు, తొందరపడ్డాడు. కానీ మనమేమో, నేను దేవదూతను చూశానని ధైర్యంగా చెప్పుకుంటాం. యాజకుడు సహితము భయపడే ప్రత్యక్షత ఆ రోజు తనకు ఎదురైంది. యోహాను జీవితం నీకు నాకు నేర్పించేదేడు తెలుసా? తన తల్లి తండ్రులు ఊహించని సమయములో గొప్ప ప్రత్యక్షతను దేవుడు వారికి దయచేశాడు. చాలా సందర్భాలలో దేవుణ్ణి ప్రశ్నించేవారుగా అయిపోయామేమో, దేవుడు కనబట్టలేదేమో అని అనుకుంటున్నామేమో. దేవుడు తన దూతను పంపిస్తేనే మనుషులు గడగడ వణికారే. ఆయన ప్రత్యక్షత ఒకవేళ మనకి ఎదురైతే మన ప్రాణం పోతుంది, గుండె అయిపోద్ది. ఆగుతుంది ఆగదా? దూతకే భయపడ్డారంటే దేవుని యొక్క స్వరూపాన్ని చూస్తే వెంటనే ప్రాణం పోద్ది. దేవదూత అంటుంది, ఏమనుంటుంది? భయపడ. ఆకారమేమో విచిత్రంగా ఉంది, కానీ స్వరమేమో భయపడద్దు అంటుంది. ఎక్కడ ఆగుతాడు? నాకు తెలిసి చాలా సమయం అలాగే చూస్తూ షాక్లో ఉండిపోయి ఉంటాడు. ఊహించని సందర్భంలో అక్కడ ఏదో ఉంటుందని తెలిస్తే ముందుగానే సిద్ధపడి వెళ్తాడు, కానీ అకస్మాత్తుగా కనిపించినప్పుడు ఆ షాక్లో ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియకుండా కొద్ది సమయం అలా గడిపేసి ఉంటాడేమో. జకరియా వృద్ధాప్యమునకు సమీపించిన వాడయ్యుండి తన జీవితంలో అంత న్యాయ విధులను అనుసరిస్తూ నీతిమంతుడిగా బ్రతికి చిన్న బాధ ఒకటి మిగిలిపోయింది. అదేంటంటే తనకు సంతానము లేదనే బాధ. ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ఆయనకు అకస్మాత్తుగా దేవుని దూత ప్రత్యక్షమయ్యింది. వాళ్ళకి ఖాళీ ఉండదు. దేవుని దూతలు ప్రత్యక్షమయ్యారు అంటే ఖచ్చితంగా దేవుడే వారికి సమాచారమును చెప్పి వారితో మాట్లాడుటకు పంపించాడని అర్థం. అయితే ఎదురు చూడని సమాచారం ఒకటి వచ్చింది ఆయనకి. అతడు ఊహించని రీతిని అతడు ఎదుర్కొన్నాడు. ఆ రోజు అతడు ఎదురు చూస్తున్న దాని కొరకైతే అతడు ధైర్యముగా ఉండేవాడు, కానీ అతడు ఊహించనిది ఆ రోజు జరిగింది. ఆ దేవదూత వచ్చి ఈ విధంగా తనకు ఒక సమాచారాన్ని చెప్పింది. ఏంటో తెలుసా? జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. జకరియా నీతిమంతుడు, దేవుని దృష్టిలో పరిశుద్ధమైన జీవితము కలిగిన భార్యాభర్తలుగా వారు ఉన్నారు. వారు చేసిన ప్రార్థనకు జవాబు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారేమో. అకస్మాత్తుగా ఒక రోజు తన పనిని తాను చేసుకుంటున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై, భయపడద్దయ్యా, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. చాలా సందర్భాల్లో మనము సమయం గడిచిపోతుంది, కానీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా? ఇస్ గాడ్ యాక్చువల్లీ లిసనింగ్ టు మై ప్రేయర్? ఆయన అసలు నా ప్రార్థన వింటున్నాడా? జకరియకు సమాధానముగా, ధైర్యాన్ని ఇచ్చే మాటగా, నీవు ఏకాంతములో చేసిన ప్రార్థన, నీవు ఎవరి ఎదుట కాక నీ భార్యతో నీవు గృహములో చేసిన, నీ కుటుంబములో చేసిన ప్రార్థన, ఎవరికి తెలియని నీ రహస్య ప్రార్థన దేవునికి వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. దేవుని స్తోత్ర.
దేవుని దూత ప్రత్యక్షమై ఆ రోజు భయపెట్టి వెళ్ళిపోవడానికి రాలేదు. భయపడితే జకరయ్య ఎలా భయపడతాడో చూసి సంతోషించి వెళ్ళిపోవడానికి రాలేదు. అతన్ని ధైర్యపరచడానికి, అతడు ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఆ విషయమును దేవుడు అనుగ్రహించబోతున్నాడనే సమాచారమును అందించి వెళ్ళడానికి వచ్చింది. దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, నీవు ఎవ్వరికి తెలియక చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు, నీ భార్య నీకు కుమారుని కను. అంతవరకు అయిపోలేదు. అతడికి ఏ పేరు పెట్టుదువో కూడా చెప్తున్నాడు. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపును త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఆమేన్. దేవదూత జకరయ్య భయపడటం చూసి నవ్వుకుని వెళ్ళిపోవడానికి కాదంట, తనకు కుమారుడు పుట్టబోతాడని, కుమారుడికి ఏ పేరు పెట్టాలో ఆ పేరు చెప్పి, ఆ కుమారుడు ఎలా బ్రతుకుతాడో, ఆ కుమారుడి ప్రవర్తన ఎలా ఉండబోతుందో, అతడు దేవునికి ఎలా ఉపయోగపడతాడో, ఇది ముఖ్యం. దేవుని యొక్క మార్గాలలో అందరినూ త్రిప్పడానికి ఏ విధముగా ఉపయోగపడతాడో, దేవుని యొక్క పరిచర్యలో ఏ విధమైన సాధనముగా ఉంటాడో ఆ విషయాలు చెప్పి దేవుని ప్రజలను ఆయన కొరకు సిద్ధపరచడానికి అతడు ఏలియా యొక్క ఆత్మశక్తియు గలవాడయ్యుండి దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా వెళ్ళును. దేవునికి స్తోత్ర. ఆయన నీ కొడుకు నీకు సంతోషాన్ని మహా ఆనందాన్ని కలిగిస్తాడు. నీకే కాదు, అతడు పుట్టినందుకు అనేక మంది సంతోషిస్తారు. యోహాను జీవితము ప్రవచించబడినటువంటి జీవితం. అరణ్యములో ఒక స్వరమని యోహాను గుర్చినటువంటి మాటలను గడిచిన వారమే ధ్యానం చేశారు. యోహాను పుట్టుక ప్రవచనముతో కూడినటువంటి పుట్టుక, ముందుగానే చెప్పబడినటువంటి పుట్టుక. యోహాను జీవితము అకస్మాత్తుగా కలిగినది కాదు. ఆ కాలమున ఆ యొక్క ధూపము వేయుచున్న జకరియకు సమాచారమును అనుగ్రహించి ఆ తర్వాత తనకు సంతానం ఇవ్వాలన్నది దేవుని యొక్క ఆలోచన. అప్పటిదాకా జకరయ్య లాంటి వారు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిరపరాధులుగా బ్రతికి ప్రార్థిస్తూ ఉండడమే. నిరపరాధులుగా బ్రతికి దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతకడమే. దేవుడు తాను నిర్ణయించిన కాలమున తాను ఇవ్వాలనుకున్న దానిని వారి జీవితంలో ప్రవేశపెడతారు. ఆ ప్రవేశపెట్టే కాలము వరకు వారు నిరపరాధులుగానే బ్రతకాలి. ఆమేన్. జకరయ్య, ఎలిజబెత్, మేమెంత మంచిగా బ్రతుకుతున్నాం, వి లివ్ ఎ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్న మమ్మలను దేవుడు ఎప్పుడు దర్శిస్తాడని అనుకునే ఉండుంటారు. వారి వయసుతో పాటు ఉన్న వారికి బిడలు పుట్టి వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారిని చూసి బాధపడునుంటారు. వీరందరూ నా తోటి వారు, నా స్నేహితులు, మా బంధువులు అందరూ వారు కుమార్తెలను కలిగి ఉండి వారు పెంచడములో నిమగ్నమైన జీవితాలు కలిగి ఉన్నారు. మేం మాత్రం ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం సరిపోయింది అనుకున్నారేమో. మనుషుల ఆలోచనలకి మితి ఉండదు కనుక వీరేమనుకున్నారు అనే అంచనా మనం వేయలేము. కానీ వారి దుఃఖాన్ని ఆపివేయడానికి, వారికి వేదనను నిలిపివేయడానికి, వారికి అప్పటిదాకా ఉన్న ఆ కొరతను తొలగించడానికి దేవుడు తన దూతను ఆజ్ఞాపించి యాజకుడైన జకరయ్యకు ఆ సమాచారం అందించాడు. దేవునికి స్తోత్ర. చాలా సందర్భాల్లో మనము కొన్ని వాటి కొరకు ఎదురు చూస్తూ వాటి గురించి మర్చిపోతాం. మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం, మన యొక్క దినచర్యలను కొనసాగిస్తూ ఉంటాం. అకస్మాత్తుగా దేవుడు ఒక ప్రత్యక్షమయ్యే రోజు ఒకటి ఉంటుంది.
దేవునికి మనం చేసిన ప్రార్థన నిష్ఫలమైపోయిందని అనుకుంటున్న సందర్భాలలోనే ఆ ప్రార్థన ఆయన ఆలకించాడని, ఆ ప్రార్థనకు జవాబుగా నీవు అడిగిన దానిని అనుగ్రహించబోతున్నాడని ఒక సూచనను ఆయనే పంపిస్తాడు. దేవుని చర్యలను నిర్ణయించగలిగిన మనుషుడి లోకములో లేడు గనుక అకస్మాత్తుగా జకర్యాకు ఎలాగైతే జవాబు దొరికిందో దేవుడు మన జీవితాలకు కూడా అట్టి భాగ్యాన్ని దయచేయునుగాక. జకర్యా ఆ రోజు ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పుడు, తన యొక్క యాజకత్వమును తాను జరిగిస్తున్నప్పుడు, ఈరోజు ఇది జరిగించి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఎదురై చెప్పిన మాటలు తన జీవితంలో సందేహాన్ని కలిగించాయి. అబ్రహాము సారా జీవితంలో కూడా వారికి దేవుడు సంతానమును అనుగ్రహిస్తానన్నప్పుడు సారాకు అది నమ్మలేని స్థితిలో ఆమె ఉంది. ఆమె ఏం చేసిందంట? ఏం చేసింది? నవ్వింది. అయితే ఇప్పుడు జకర్యాకు ప్రత్యక్షమైన మాటకు దేవదూతకి జవాబు ఇవ్వడం మొదలు పెట్టాడంటే అతనికి వచ్చిన షాక్ నుంచి ఆయన కోలుకుని ఈ విధంగా దూతతో మాట్లాడాడు. 18వ వచనం, జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలవాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. అందరూ వింటున్నారా? దేవుని దూత జకర్యాకు ప్రత్యక్షమైంది. అదే అసాధ్యమైన పని దేవుడు సాధ్యపరిచాడు. ఒక దేవదూత మనుషుడితో మాట్లాడడం అసాధారణమైనటువంటి పని. దేవుడు దాన్ని సాధ్యపరిచి ఆ దూతను ప్రత్యక్షపరిచి సమాచారాన్ని అందించాడు. ఆ సమాచారం అందిన తర్వాత దేవుని శక్తి ఏంటో తెలిసిన జకర్యా ఏం చేయాలి? చరిత్ర తెలిసిన జకర్యా ఏం చేయాలి? వారి పితరుడైన అబ్రహామును గూర్చిన కనీస జ్ఞానము కలిగిన జకర్యా ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని మాటని నమ్మాలి. యాచకుడైన జకర్యా ఇది ఎలా సాధ్యమవుతుంది అని మాటను బయలుపరిచాడు. కొన్నిసార్లు మనకు చరిత్ర తెలుసు, దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసు, దేవుడు చేయగలిగిన పనిని ఇతరుల జీవితంలో ఆయన ఏం చేయగలిగారో ఏం చేశాడో తెలిసి కూడా మన దాకా వచ్చేసరికి మనం నమ్మం. యాజకుడైన జకర్యా చరిత్ర పట్ల అవగాహన కలిగిన వాడు. ఏంటి అంటే అబ్రహాము, వారి పితరుడైన అబ్రహాము శారాకు సంతానము లేనప్పుడు వారు వృద్ధాప్యమందు వారు ఏం పొందారు? గర్భఫలం పొందారని తనకు తెలుసు. దేవుని శక్తి సామర్థ్యాల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి. అలాంటి కూడా తన దాకా వచ్చేసరికి అవిశ్వాసం. దేవునికి స్తోత్ర. నీ జీవితంలో ఇతరులకు జరిగిన విషయాలను నువ్వు గ్రహించి కూడా, దేవుడు చేయగలిగిన పనిని నీవు తెలుసుకొనగలిగి కూడా, దేవుడు నీ జీవితంలో దాన్ని చేస్తాడనేటువంటి విషయాన్ని నమ్మకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు స్వస్థపరుస్తాడని తెలుసు, కానీ నాకు బలహీనత వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు లేదా అనే డౌట్ ఉంటుంది కొంతమందికి. దేవుడు అద్భుత కార్యాలు చేయగలడు, సమస్యల నుండి పరిష్కారములను దయచేయగలడని తెలుసు, కానీ మన దాకా వచ్చేసరికి అది జరుగుతుందో లేదో అనే అనుమానం. జకర్యా చరిత్ర తెలిసిన వాడు, తన పితరుల జీవితంలో దేవుడు చేసిన కార్యాలను గ్రహించిన వాడు, కానీ తన దాకా వచ్చేసరికి ప్రాక్టికల్ మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నేను ముసలివాడును, నా భార్య కూడా బహుకాలం చేసింది. ఇది శారీరక క్రమములో అయితే, భౌతిక క్రమములో అయితే సాధ్యపరచబడేటువంటి విషయమైతే కాదు కదా అని అడిగాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యము నుండి జకర్యా గురించి ధ్యానిస్తున్న మనకు దేవుడు నేర్పాలనుకుంటున్నటువంటి విషయం, దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని నెరవేరుస్తాడు. నీ పరిస్థితి ఎంత తీవ్రమైనదైనా, అసాధ్యం అనుకుంటున్న దానిని నువ్వు సందేహించద్దు. సమాచారం అందించిందే దేవుడైతే నీలో ఏముండకూడదంటే అవిశ్వాసం ఉండకూడదు. 19-20 వచనాల్లో ఈ విధంగా దూత, అలాగా నువ్వు ఇలా అంటున్నావా జకర్యా, నీ సంగతి నేను చెప్తానని చెప్పి 19-20 వచనంలో చెప్తుంది. దూత ఈ విధంగా మాట్లాడింది, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. నీతో చెప్పింది ఎవడనుకుంటున్నావా? నీ పక్కింటోడు అనుకుంటున్నావా? నేనేమైనా నీతో ఎలా కొనవటానికి నీ స్నేహితుడు అనుకుంటున్నావా? నేనేమైనా నీ బంధువును, నీ కుటుంబస్తులను, సాధారణమైన మనిషిని అనుకుంటున్నావా? నేను దేవుని సముఖమందు నిలిచి ఉండేటువంటి గాబ్రియేలును. నీకు చెప్పినోడు సాధారణమైనోడు కాదు, నన్ను పంపిన వాడు సాధారణమైన వాడు కాదు.
నేను దేవుని దూతను, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానమును నీకు తెలియచెప్పుటకు నేను పంపబడి తిని. నేను వచ్చిన ప్రదేశము నీ మనుషులు నీలాంటి వారు నివసించిన ప్రదేశము కాదు. నేను దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి ఇక్కడికి పంపబడిన వాడును. నేను ఊరికినే కబుర్లు చెప్పడానికి వచ్చిన వాడిని కాదు. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నేను వచ్చిన ప్రదేశం బట్టి నా మీద ఏ అంచనా వేసుకోవాలో నువ్వు తెలుసుకో. నేను వచ్చిన ప్రదేశము పరిశుద్ధ స్థలం, నేను నిలిచేటువంటి స్థలము, దేవుడు నివసించేటువంటి స్థలం. అక్కడి నుంచి వచ్చిన ప్రతి మాట వాటి కాలముల యందు అవి నెరవేరుతాయి. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివైయుండు అని అతనితో చెప్పాను. ఆమేన్. సందేహించేవాడికి దేవుడు బుద్ధి ఎలా చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని దూత వచ్చి జకరయ్యకు, రే బాబు, నువ్వు ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. నీవు కుమారుని పొందుకుంటావు, అతడికి యోహానని పేరు పెడతావు. అతడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని ప్రజలను ఆయన వైపు త్రిప్పడానికి సహకారముగా లేక ఉపయోగపడే పాత్రగా ఉండబోతున్నాడు. అతడు నీకు సంతోషాన్ని కలిగించే కొడుకుగా ఉంటాడు. నీకు మాత్రమే కాదు, అతడు పుట్టుట వలన ఎంతో మందికి సంతోషం కలుగుతుందని చెప్పిన తర్వాత అవిశ్వాసము లేక నమ్మకాన్ని కలిగి లేని వాడిగా ఉన్న జకరయ్యను దూత ఏమందంటే, నేను వచ్చింది దేవుని దగ్గర నుండి, నీకు సమాచారం పంపించింది దేవుడే, దీనిని నువ్వు నమ్మలేదు కదా, అది జరిగే వరకు నీ నోట్ల నుంచి మాట రాదు అని చెప్పి వెళ్ళిపోయాను. లేని పొంది నెత్తి మీద తెచ్చుకోవడం అంటే ఇదే. దేవతో చెప్పేసినప్పుడు చాలా సంతోషం అండి, దేవా నా ప్రార్థనకు జవాబు దయచేసావు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ రిప్లై. మీరు పరిష్కారాన్ని, మీరు సమాధానాన్ని, జవాబునిచ్చినందుకు వందనాలని చెప్పాల్సినటువంటి యాజకుడు తన నోటిలో నుండి అవిశ్వాసపు మాటలను మరి బయలుపరచడం వలన అది జరిగే వరకు నోటినే ముయించేసుకున్నాడు. అసలు విషయం ఏంటంటే, అతనికి వాగ్దానము చేయబడిన యోహాను నిజముగా పుట్టాడు. ఆ యోహాను యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితమునకు ముందుగా అనేక మందికి మరి ఆ రాజ్యము సమీపించి ఉన్నదని స్వార్థ ప్రకటించే, మంచి మాటను ప్రకటించే ఒక గొప్ప స్వరముగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. గడిచిన వారంలో ధ్యానం చేశాం. ఎంతో మంది దూర ప్రాంతంలో నుంచి దేనికి వచ్చారు? బాప్తిస్మము పొందడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు వాగ్దానం చేశాడని, లేక దేవుడు ఇలా కుమారుణ్ణి ఇస్తాడని బయటకు వచ్చి తను చూసింది చెప్పడానికి వచ్చాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? చదవండి, 21, 22 వచనాలు చదువుదామా? ప్రజలు జకరయ్య కొరకు కనిపెట్టుచుండి ఆలయమందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. ధూపం వేసి వచ్చేయాల్సిన ఆయన చాలా సమయం తీసుకున్నాడు. ఎందుకు? ఇతనుకు దూతకు మధ్యన జరిగిన సంభాషణ. ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ బయట ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. చేసి అలసిపోయి ఇంకా రాలేదేంటినా అనుకున్నారు. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజలు చేయొచ్చు మోగవాడై ఉంది. చాలా సందర్భాలలో దేవుని వాగ్దానాన్ని నమ్మకపోవడం వలన అది జరిగే వరకు కొన్ని కష్టాలు కొంతమంది అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యము నుండి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం, బాప్తిస్మిచ్చి యోహాను జీవితం చరిత్రలో నిలిచిపోయేటువంటి జీవితముగా మారిపోయింది. కానీ ఎంత నీతిమంతుడైనా, ఎంత నిరపరాధి అయినా జకరయ్య అవిశ్వాసం కలిగి ఉండటం వలన అతడు అది జరిగేదాకా నోరు తెరిచి ఏం జరిగిందో ఎవరికి చెప్పలేని దుస్థితిలో అతడు ఉన్నాడు. ఈరోజు కూడా అలా జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయి అంటాను. ఈరోజు దేవదూత కనిపిస్తుందా అంటే అవసరం లేదంటాను. ఎందుకో తెలుసా? దేవదూత క్రియలన్నీ అపోస్తుల కాలములోనే నిలిచిపోయాయి. మీరు చరిత్రను గమనిస్తే దేవుడు అపోస్తులను ఏర్పాటు చేసుకున్న తర్వాత వారిని దేవుని యొక్క దూతలుగా, సమాచారం అందించేవారుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజులలో సాక్షాత్తు
దేవుని సన్నిధానములో ఉండేటువంటి ఆ దేవదూతలే దిగి వచ్చి సమాచారాన్ని అందించేవి. యేసుక్రీస్తు ద్వారా, అపోస్తుల ద్వారా ఏం జరిగిందో తెలుసా? ఆ క్రమము అక్కడితో ఆగి దేవుడు తన ప్రజలను ఉపయోగిస్తూ విషయాలను, ప్రవచనాలను ప్రచురింపజేస్తున్నాడు. దేవుని దూతలకు బదులుగా తన పరిచారకులను దేవుడు ఉపయోగించి జరగబోవు వాటిని ఆయన ప్రవచింపజేస్తూ ఉన్నాడు. చాలా సందర్భాలలో నీకు మేలు కలుగును అని దైవజనుడు పలికిన మాటని కొన్నిసార్లు మనమే నమ్మము. జకరయ్య సాక్షాత్తు గాబ్రియేలు వచ్చినప్పుడే నమ్మలేదు. కొంతమంది దేవుని సేవకుడు దేవుని యొక్క మాటలను, వాక్యములో ఉన్న ప్రవచనాలను తెలియజెప్తే మనం కూడా అలాగే నమ్మం. దేవుని వాక్యము నుండి నీ క్షేమమును గూర్చి, నీ పాపమును గూర్చి, నీ యొక్క పరిష్కారమును గూర్చి ఏ మాట, ఏ హెచ్చరిక, దేవుడు ఏ సూచన ఇచ్చినా దాన్ని పరిపూర్ణ విశ్వాసముతో నీవు అంగీకరించాలి. ఆమేన్. అవి వాటి కాలమందు నెరవేరు వరకు నీవు దాని పట్ల విశ్వాసమును కనుపర్చాలి. ఆమేన్. దేవుడు నీ జీవితంలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టనని వాగ్దానం చేసినప్పుడు, నేను ఒంటరిని అయిపోయానండి, డోంట్ సే దట్. యు ఆర్ నెవర్ అలోన్. మీరు ఒంటరి వారు ఎప్పటికీ. నాకు సహకారం లేదండి, నో, యు హ్యావ్ సంబడి హూ హెల్ప్స్ యూ. మీకు సహాయపడుటకు దేవుడే ఉన్నాడు. నువ్వు వేసే ప్రతి అడుగులోను, నువ్వు చేసే ప్రతి ప్రయత్నములోను మార్గాలను సరళము చేస్తూ సమయోచిత జ్ఞానాన్ని ఇచ్చి నీ సమస్యకు పరిష్కారమును నీ మెదడులోను, నీ చుట్టూ ఉన్న వారిలోనూ ఆయన పెట్టగలడు. ఆమేన్. దేవునికి స్తోత్ర. ఆ రోజు గాబ్రియేలు దూతలను ఉపయోగిస్తే ఈరోజు దేవుడు తన పరిచారకులను, తన జనులను ఉపయోగిస్తున్నాడు. గాబ్రియేలు చీకట్లో రాయేయలేదు. చీకట్లో రాయేయడం అంటే, చీకట్లో రాయేస్తే ఏమవుద్ది? దేనికో దానికి తగులుతుంది కదా. గాబ్రియేలు చెప్పిన ప్రవచనాలు చీకటిలో రాళ్ళు కాదు. అంటే ఏదో నోటుకొచ్చి చెప్పేస్తే జరిగిపోవడం కాదు. అది డీటెయిల్స్తో కూడినటువంటిది, అది సమాచారం కలిగినటువంటిది. జకరయ్య విన్న మాటలు అక్షరాలా నెరవేర్చబడ్డాయి. చెప్పింది దేవుడైతే ఖచ్చితంగా దాన్ని యాజ్ ఇట్ ఈస్ అది జరుగుతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు చీకట్లో రాళ్ళేసే వాళ్ళు ఉన్నారా? చీకట్లో రాళ్ళేసే ప్రవచనాలు చాలామంది ఉన్నాయి. మన ఊరు కూడా వస్తున్నాడు కదా ఒక ఆయన, చీకట్లో రాలేస్తాడు. చెప్పాను మీకు చాలాసార్లు చెప్పే ఉంటానేమో. ఒకసారి అలాగే పిలిస్తే అందరూ ఉన్నారు, ఎవరికో మోకాళ్ళ నొప్పి పెడుతున్నా అన్నాడు. 100 మంది ఉంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు ఒకళ్ళు అని ఉంటారా? ఉంటారా? మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళందరూ ఉంటారా? నా గురించి మాట్లాడాడు ఆయన. దేవుని ప్రవచనం అలా పనిచేయదు. అమ్మా, నీ పేరు ఇది, నీ జీవితంలో ఇది జరుగుతుంది, నీవు మనసులో ఎలాంటి ఆలోచన పెట్టుకున్నావు, నీ జీవితంలో దేవుడు ఈ కార్యాన్ని చేయబోతున్నాడని సూక్ష్మమైన డీటెయిల్స్ను కూడా ఇచ్చేదే ప్రవచనం. చాలా మంది దేవునికి అవిధేయతులుగా ఉండడం వలన ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు. చీకటిలో రాయి కాదు దేవుని ప్రవచనం. ఆమేన్. నీ జీవితంలో అది దేవుడు నెరవేర్చగలిగిన సత్యం. జకరయ్య జీవితంలో దేవుని నుండే వచ్చిన ప్రవచనాన్ని నమ్మక తన నోరు పడిపోయింది యోహాను పుట్టేదాకా. యోహాను పుట్టిన తర్వాత యోహాను గురించి ఏం చెప్పబడింది ప్రవచనంలో? యోహాను నీకు ఆనందాన్ని కలిగించేవాడు. చదవండి, చూద్దాము మరలా. యోహాను గురించి దూత ఏం చెప్పిందో తెలుసా? అతడు పుట్టినందున దాని ముందే ఉందో తెలుసా? నీకు సంతోషమును ఆనందమును కలుగును. యోహాను పుట్టేదాకా మౌనంగా అలా గడిపిన జకరయ్యకు యోహాను పుట్టిన తర్వాత ఆనందం, సంతోషం దేనికో తెలుసా? అప్పటిదాకా పడిపోయిన నోరు దేవుని కార్యము జరిగిన తర్వాత ఏం చేయబడిందో తెలుసా? చెప్పండి. తెరవబడింది. ఈరోజు దేవుడు చేయబోయే కార్యాలని నమ్మని ప్రతి వాళ్ళ నోళ్ళు పడిపోనుగాక. నిజంగానే అది జరిగేదాకా కొంతమంది నోళ్ళు మూసుకుంటేనే బెటర్. పడిపోవడం కాదు కానీ మూసేయడం బెటర్. ఎందుకంటే నా నోటి నుంచి అవిశ్వాసపు మాటలు బయటికి రాకూడదు. అవునా? నా నోటి నుండి అపనమ్మకమును లేక నమ్మలేని స్థితిలో ఉన్న మాటలు, అవిశ్వాసి మాటలు నా నోట్ల నుంచి రాకూడదంటే ఇది మూసేయాలి. జకరయ్యకు దేవుని ద్వారా మాటలు వచ్చిన తర్వాత కూడా నోట్లు అంటున్నాడు. ఇది ఎలా జరుగుతుంది?
చరిత్ర తెలిసినవాడు, అబ్రహామును గురించి తెలుసుకున్నవాడు, తన పితరుల జీవితంలో చేసిన కార్యాలన్నీ తెలిసే కూడా అవిశ్వాసపు మాటలు ఈరోజు కూడా సంఘములో ఒక్కొక్కరి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు విన్న తర్వాత కూడా ఎలా జరుగుతుంది? డోంట్ సే దట్. దీన్ని మూసేయమని జకర్యా ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. దేవుడు మనం అసాధ్యమని అనుకుంటున్న వాటిని మన జీవితంలో ఆయన జరిగించే వరకు అవిశ్వాసమైన మాటలు దీని నుంచి రాను. కొన్నిసార్లు మన అవిశ్వాసం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆ కార్యమునకు అడ్డంకులుగా మనల్ని ఉంచుతుంది. మీరు నమ్మనందున మీరు అది చూడలేదు అని యేసు ప్రభు వారి మాటను జ్ఞాపకం చేసుకుందా. ఈరోజు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా. మీరు ఏ విషయాల గురించి ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఏకాంతముగా రహస్యముగా మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. ఆమె మీరు ఏ పరిస్థితిని గూర్చైతే బాగుపడాలి, స్థిరపడాలి అని దేని గూర్చైతే వేదనతో ప్రార్థిస్తున్నారో అది నేననలేదు. యాజ్ అ పాస్టర్, యాజ్ యువర్ పాస్టర్, మీ యొక్క సేవకునిగా నేను వినలేదేమో కానీ దేవుడు విన్నాడు. అది నెరవేర్చుటకు శక్తిమంతుడు ఆయనే గనుక ప్రార్థించిన నీ నోటిలో నుండి అవిశ్వాసపు మాటలు ఎప్పుడూ రానివద్దు. ప్రార్థించే వ్యక్తివి నీవు జరుగుతుంది లేదో అక్క అనే మాటలు నోట్లోంచి రానవద్దు. ఏదో చూద్దాం అని జరిగితే లేకపోలేదు. డోంట్ సే దాట్. అది మీ నోటి నుండి రావలసిన మాట కాదు. ఎందుకు తెలుసా? కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే దోస్ హు బిలీవ్ ఇన్ క్రైస్ట్, యేసుని నమ్మిన ప్రతి వారు మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మనము అసాధ్యమనుకుంటున్న వాటిని మనము విశ్వసిస్తున్న దేవుడు నెరవేర్చగలడు, సాధ్యపరచగలడు అనుకునేటువంటి వ్యక్తులు మనలో ఏమనుకోకూడదు? అవిశ్వాసపు ఆలోచనలు, మాటలు. జకర్యా అనుకోని రీతిగా దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ప్రార్థన ఎవరు ఎంటలేదేమో అనుకున్నాడు. నీతిమంతుడే, మంచివాడే, భార్య మంచిది, భర్త మంచివాడు, కానీ వారు చేయించిన పని ఏంటో తెలుసా? ప్రార్థిస్తున్నారు, ప్రతిఫలం కలగట్లేదు, సమయం అయిపోయిందనుకున్నారు. దేవుడు తెలుసుకుంటే ఇంకా అయిపోయిందిరా అనుకున్న సమయాలలో కూడా కార్యాన్ని జరిగించగలడు. ఆమేన్. ఇంకా ఈ సమయంలో జరగదు, ఇది చేయి దాటిపోయింది సమయం అనుకుంటున్న సందర్భములను కూడా దేవుడు మార్చగలిగినటువంటి వాడు. ఆమేన్. చాలా సందర్భాలలో సమయం, మన సమయం దేవుని సమయం ఒకేలా ఉంటుంది అనుకుంటాం. మన గడియారం వేరు, దేవుని గడియారం వేరు. దేవుడు నిర్ణయించిన సమయమును కొరకు కనిపెట్టుకుందా. నీవు ఎదురు చూడాల్సిన సమయాలు వస్తే జకర్యా అవిశ్వాసపు మాటలు కాక నిరపరాధిగానే నీ నీతిని పోగొట్టుకోకుండా ఆ నీతిని అలాగే కొనసాగించు. దేవుని పట్ల ఉన్న నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నీ ద్వారా నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎన్నో కార్యాలు చేయగలడు. నువ్వే అవిశ్వాసపు మాటలు పలికితే నీ కుటుంబము అదే క్రమాన్ని అనుసరిస్తుంది. యాజ్ అ ఫాదర్, యాజ్ అ మదర్, ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీ కుటుంబాల్లో ఉన్న అవసరతల కొరకు ప్రార్థిస్తున్న మీరు మీ కుటుంబాన్ని ధైర్యపరిచే విశ్వాసం మీరు కలిగి ఉండాలి. అవిశ్వాసపు మాటలు మీ నోటి నుంచి వస్తే ధైర్యాన్ని మీ కుటుంబమే కోల్పోతుంది. జకర్యా జీవితంలో సంతానం మీ జీవితంలో మరొక విషయం అయి ఉండొచ్చు. జకర్యా జీవితంలో కుమారుడనో కుమార్తె కావాలనో ఒక బిడ్డ కొరకు వారు ఎదురు చూశారు. మీ కుటుంబంలో మీరు మీ అవసరతల కొరకు కొన్ని విషయాల కొరకు ఎదురు చూస్తున్నారు. నీతిని కోల్పోని జకర్యా వలె, నిరపరాధిగా బ్రతికినటువంటి జకర్యా వలె మనం కూడా అలాగే బ్రతుకుదాం. దేవుడు తన కాలమందు దానిని నెరవేర్చుటకు మనల్ని ఖచ్చితంగా దయ చూపించి కార్యాన్ని సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ ఎదురు చూడాల్సిన సమయాలలో మన నోటి నుండి వచ్చే ప్రతి మాట మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అయిపోయానండి. డోంట్ సే దట్. గాడ్ ఈస్ నాట్ డన్ విత్ యూ. దేవుడు నీ జీవితంలో పని చేయడాన్ని ఇంకా ముగించలేదు. ఆమేన్. నా జీవితంలో విశ్వాసాన్ని ఆరంభించింది ఎవరు? విశ్వాసాన్ని ఆరంభించింది ఎవరు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేది క్రీస్తు యేసు మాత్రమే. ది ఆథర్ of our faith is God himself.
నీలో నాలో విశ్వాసాన్ని ఆరంభించింది, మొదలుపెట్టింది ఆయనే. ఆ విశ్వాసాన్ని ఎటువైపు నడిపించాలో ఆయనకే అప్పగిద్దాం. మనం ఎదురు చూస్తున్న వాటి కొరకు ప్రార్థించడం మాత్రం మానొద్దు. దేవుడు ఎలిజబెత్ను, జకరయ్యను దర్శించిన రీతిగా ఈ దినమును వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా దర్శించి అకస్మాత్తుగా మీరు ఎదురు చూడని సందర్భాలలో మీకు వాటిని దయచేయునుగాక. ఆమేన్. నీవు లీస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు. నీవు లీస్ట్ ఎక్స్పెక్టెడ్ టైంలో దేవుడు నీకు ఆ అనుభవాన్ని కలుగజేస్తాడు. నీవు అనుభవం లేని వ్యక్తివైనా అయి ఉండొచ్చు, కానీ దేవుడు అనుభవం కలిగిన వాడు. నీవు ఎదురు చూడని సమయాలలో కూడా నీకున్నటువంటి ప్రతి అవసరతను దేవుడు తీర్చును కాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జకరయ్య నీతిమంతుడు, ఎలిజబెత్ నీతిమంతురాలు, కానీ వారికి ఒక కొరత ఉంది, ఒక అవసరత ఉంది ప్రభువా. వారు బిడ్డల కొరకు ఎదురు చూశారు. వారు వృద్ధాప్యానికి వచ్చేసారు. ఏ దోషము వారు కలిగి లేరయ్యా, ఏ తప్పిదము వారు చేయలేదు. దైవ విషయాలలో శ్రద్ధ కలిగిన వారు అయినను వారికి ఉన్న లోటు వారిని బాధించింది. వారికి ఉన్నటువంటి ఆ యొక్క లోటు వారిని ఇబ్బంది పరిచింది. ఒకనొక రోజున అనుకోకుండా అతని వంతు వచ్చినప్పుడు ధూపము వేయటానికి ప్రవేశించిన జకరయ్యను నువ్వు దర్శించి నీవు వారు ప్రార్థించిన దాన్ని అనుగ్రహిస్తావని నీ దూత ద్వారా ఆజ్ఞాపించావయ్యా. అక్కడి వరకు అంతా బాగానే జరిగింది, కానీ వాగ్దానం చేసిన నీ మాటను జకరయ్య నమ్మలేకపోయాడు. ఈరోజు చాలామంది వారి జీవితంలో దేవుడు వాగ్దానము చేసిన మాటలు నమ్మట్లేదు. దేవా, వాటిని మీరు క్షమించండి. నువ్వు సహకరిస్తావని, నువ్వు కాపాడుతావని, నీవు మాకు మంచి ఆలోచన ఇస్తావని, మా ప్రయత్నాల్ని సఫలపరుస్తావని, మా ఉద్దేశాలను నెరవేర్చగలిగిన వాడువని, మేము ఊహించిన వాటికంటే గొప్ప మేలును దయచేయగలవని మేము తెలుసుకుని కూడా కొన్ని సందర్భాలలో అవిశ్వాసపు ప్రవర్తన కలిగి ఉంటున్నామేమో. దేవా, జకరయ్యకు బుద్ధి నేర్పించిన రీతిగా ఈ దినము మాకు బుద్ధి నేర్పించినందుకు వందనాలు. మమ్మల్ని క్రమపరిచినందుకు వందనాలు. మేము వ్యక్తిగతముగా చేస్తున్న ప్రార్థనలకు మీరు జవాబు ఇచ్చే దినము వరకు విశ్వాసముతో నింపండి అయ్యా. మాలో అవిశ్వాసమును తొలగించండి తండ్రి. నీవు మాట ఇచ్చావంటే అది నెరవేరుస్తావని, నీవు మాట సెలవిచ్చిన ఎడల అది ఖచ్చితంగా మా జీవితంలో జరుగుతుందనే పరిపూర్ణ విశ్వాసాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఎందుకంటే మేము నమ్ముకున్నది రథములను కాదు, మేము నమ్ముకున్నది గుర్రములను కాదు, మేము నమ్ముకున్నది ఘనతను కాదు, పలుకుబడిని కాదు, మంచితనమును కాదు. మేము నమ్ముకున్నది మా దేవుడే యెహోవానని జ్ఞానము ప్రతి వారికి దయచే. మేము బలహీనులమైన, మేము సామాన్యులమైన, నీవు శక్తిమంతుడవు, నీవు అసాధారణమైనటువంటి వాడు. మా జీవితంలో అసాధ్యము అనుకుంటున్న ప్రతి వాటి నుండి మాకు మీరే విడుదల దయచేయండి. యోహాను పుట్టుక ఎంతో మందికి సంతోషాన్ని కలిగించింది, కానీ తన పుట్టుకలో జరిగిన ఈ చిన్న విషయాన్ని ఈరోజు మేము ధ్యానించి మమ్మల్ని మేము క్రమపరచుకోవడానికి కృప చూపించారు. దేవా, నీ మాటలను ఎప్పుడు ప్రశ్నించక నీ యొక్క వాగ్దానమును పరిపూర్ణ హృదయముతో మేలు చేస్తావని, నీవు మేలు చేయటకు సమస్తాన్ని సమకూరుస్తావని దృఢమైన విశ్వాసాన్ని, సంకల్పాన్ని మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.